ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా కాకినాడ మెడికోవర్ హాస్పిటల్లో పూర్తిస్థాయి అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకినాడ జిల్లా ప్రజలందరికీ శుభ పరిణామమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎం సుభాకర్ రావు మాట్లాడుతూ అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం నందు అపార అనుభవం కలిగిన గైనకాలజిస్టులు మరియు పీడియాట్రిషియన్స్ ఉన్నారని అన్నారు. మరియు అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న పిఐసియు, ఎన్ఐసియు వంటి అత్యవసర సేవలు అందించే విభాగం అందుబాటులో ఉందన్నారు. గర్భిణీ స్త్రీలలో ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత వచ్చే ప్రతి సమస్యకి వైద్య సేవలు ఒకే గొడుగు క్రింద అందించే విషయంలో మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారని అన్నారు. గైనకాలజీ విభాగ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రవీణ, డాక్టర్ కస్తూరిబాయ్, డాక్టర్ శ్రావణి సాక్షి, డాక్టర్ సుజన నిమ్మకాయల, పీడియాట్రిక్స్ వైద్యులు డాక్టర్ ఉప్పల సుబ్బారావు మాట్లాడుతూ సులువు ప్రసవాలు, నొప్పిలేని ప్రసవాలతో పాటు క్లిష్టమైన ప్రసవాలు, నవజాతి శిశువుల సమస్యలకు కూడా వైద్యం అందించి తల్లి మరియు పిల్లల పూర్తి ఆరోగ్య సంరక్షణ అందించడంలో తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. నమస్తే, నేను డాక్టర్ కస్తూరిబాయ్, మెడికల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. కాకినాడలో ముఖ్యంగా ఇక్కడ మెయిన్ నర్సింగ్ హోమ్సే ఉంటాయి. ప్రెగ్నెన్సీ అంటే ఇది జస్ట్ నార్మల్ ఫిజియాలజీ, ఏ కాంప్లికేషన్ చెప్పి రాదు. కాంప్లికేషన్స్ అంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే డెలివరీలో బీపీ పెరగడం, ఇవన్నీ యాక్చువల్గా నర్సింగ్ హోమ్స్ లో ఈ ట్రీట్మెంట్ జరగడం అనేది అసాధ్యం. ఎక్కడో కాకినాడ జిల్లాలో ఉన్నది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ రంగంలో మెడికల్ హాస్పిటల్ మేబీ ద ఫస్ట్ వన్ కవరింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వేర్ ఆల్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. ఎప్పుడైనా ఏ కాంప్లికేషన్ వచ్చినా 24/7 ఆ ఫిజిషియన్ కానీ అందరూ అవైలబుల్ ఉండి ఆ కాంప్లికేషన్ ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ 24/7 ఐసీయూ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్. నమస్కారం అండి, నేను డాక్టర్ సుబ్బారావు ఉప్పల, నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్. ఇప్పుడు డే బై డే ఇప్పుడు మనం సొసైటీలో చూసేది ప్రెగ్నెన్సీ రేట్ అనేది, ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు మనం మెడికవర్ లో సపరేట్ గా ఈరోజు మదర్ అండ్ చైల్డ్ యూనిట్ సపరేట్ గా స్టార్ట్ చేసాము విత్ హై అండ్ లెవెల్ 3 బోత్ ఎన్ఐసి అండ్ పిఏసి. ఎన్ఐసిలో 6 బెడ్స్ ఉన్నాయండి విత్ వెంటిలేటర్స్, సిప్యాప్, హై ఫ్లో, ఎవ్రీథింగ్ రౌండ్ ద క్లాక్. పీడియాట్రిక్ రిజిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉంటారు. ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ న్యూరాలజీ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే మిగిలిన అన్ని స్పెషాలిటీస్ రౌండ్ ద క్లాక్. మనకి ఓబీజీ కూడా ఉన్నారు, గైనకాలజిస్ట్ మేడమ్స్ రౌండ్ ద క్లాక్ ఉంటారు. పీడియాట్రిక్ రిజిస్టర్స్ ఉంటారు, గైనిక్ రిజిస్టర్స్ ఉంటారు. కాబట్టి మదర్కి ఏం చిన్న ఇష్యూ వచ్చినా బేబీకి వెంటనే లోపల సీరియస్నెస్ అవుతుంది, హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం కరెక్ట్ గా యాక్ట్ చేయకపోతే కనుక బేబీ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ సిటీజీ మానిటరింగ్స్ కానీ, డాప్లర్స్ కానీ ఇంటెన్స్ మానిటరింగ్ ఉంటుంది. తర్వాత బేబీ కూడా దాని వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. పుట్టాక ఏమైనా బేబీకి ఇష్యూ ఉంటే కనుక మేము వెంటనే దాన్ని యాక్ట్ చేసి బేబీ కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం. డాక్టర్ శ్రావణి సాక్షి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్, అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ మదర్ అండ్ చైల్డ్ వింగ్ డెవలప్ చేయడంలో అంటే టీమ్ ఫామ్ చేయడంలో అందరం కలిపి టీమ్ వర్క్ గా వెళ్దామన్న ఉద్దేశంతో. ఎందుకు అంటే ఇదివరకటి రోజుల్లాగా మేడం చెప్పినట్టుగా నర్సింగ్ హోమ్ లో సింగిల్ గైనకాలజిస్ట్ తో రన్ అయ్యే రోజులు కాదని. ఎందుకు అంటే మేము ఇక్కడ చేసే పని ఏ గైనకాలజిస్ట్ అయినా బయట చేయొచ్చు, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెడికవర్ తీసుకొస్తున్నది ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన వెంటనే దానికి తగ్గ స్పెషలైజేషన్ కూడా అవైలబుల్ ఉంటేనే విత్ ఇన్ 1 to 2 hours లో మనం ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యాము అన్న దాన్ని బట్టి పేషెంట్ అవుట్కమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పలేకపోతున్నామండి. ఇది వరకు ఎప్పుడో మేనరికం వాళ్ళకే పిల్లలు అవయవ లోపాలతో పుట్టడం అని ఇలాంటివి వినేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటివేం లేవు. పెద్ద వయసు వాళ్ళైనా అంటే 30 దాటిన వయసు వాళ్ళకి పుట్టిన వాళ్ళ పిల్లలని అవయవ లోపాలతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. 18 ఏళ్ళ అమ్మాయి పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి, 35 ఏళ్ళ అమ్మాయికి డెలివరీ అయితే బేబీస్ కి ఇబ్బంది వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా వయసు ఏ వయసు అయినా కూడా షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే హార్ట్ కంప్లైంట్ అని కానీ గర్భిణీలోనే అప్పటికప్పుడు తెలియడం కూడా కొత్తగా జరుగుతూ ఉన్నాయి.
సో ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని, ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా డీల్ చేయగలిగే ప్రతి స్టాఫ్ మెడికవర్ లో అవైలబుల్ ఉండడం అనేది కంప్లీట్ స్ట్రెంగ్త్ అండి. దాని వల్లనే ఇన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మేడం కూడా డీల్ చేయగలిగారు. అలాగే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అందరికి మెరుగైన వైద్యం అందించడం కోసమనే స్టార్ట్ చేసిన టీమ్ వర్క్ ఇది. అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రేరణ, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. మెడికవర్ హాస్పిటల్స్ లో 3 years నుంచి వర్క్ చేస్తున్నానండి. నాకు 19 years ఎక్స్పీరియన్స్. సెవెరల్ కార్పొరేట్ సెటప్స్ లో చేసి ఇక్కడ 3 years నుంచి వర్క్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఓపీడీ వస్తే పర్ మంత్ మనకి ఓపీడీ లో రిస్క్ కేసెస్ తో పాటు హై రిస్క్ కేసెస్ అన్ని కలుపుకుని ఒక 500 ఓపీడీ దాకా ఉంటదండి. అలాగే మనకి పర్ మంత్ కేసెస్ 40 డెలివరీస్ 40 కేసెస్ అవుతున్నాయండి, ఇంక్లూడింగ్ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్ కేసెస్. ఆల్ హై రిస్క్ కేసెస్ అన్ని మనం చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, బీపీతో ఉన్న గర్భిణీ స్త్రీలు డెలివరీ చేయటం కానీ, మనకి డయాబెటీస్ మెల్టస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, ప్రీ టర్మ్ లేబర్స్, మనకి ఎనిమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఇలా చాలా టేకప్ చేయడం జరిగిందండి. అన్ని కూడా మనకి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి మార్టాలిటీ రేట్స్ కూడా ఏమీ లేవండి. అంతేకాకుండా మనకి కొన్ని అయితే చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 15 units ఆఫ్ బ్లడ్ పెట్టడం కూడా జరిగింది. ఆ కేసు కూడా మాకు సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా ప్రీటర్మ్ లేబర్ మనకి ఎన్ఐసియు సెటప్ బాగా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉండబట్టి ప్రీటర్మ్ బేబీస్ కూడా బాగా సేవ్ చేయగలుగుతున్నాము. సో ఇంతే కాకుండా మనకి హై రిస్క్ కేసెస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది, మనకి ఐసీయూ నీడ్, బీపీ ఉన్న కేసెస్, ఐసీయూలో పెట్టాల్సిన కేసెస్ కూడా తరచుగా మాకు వస్తూనే ఉంటాయి. ఇది పెద్ద టెర్షరీ సెంటర్ కాబట్టి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉన్న కేసెస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని వస్తారనమాట. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అవనివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇండ్యూస్ ప్యాంక్రియాటైటిస్ అవనివ్వండి, ఇంకా హార్ట్ డిసీజ్ ఇందాక చెప్పడం జరిగింది కదా. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్ని రకాల స్పెషలిస్టులు ఒకే హాస్పిటల్లో ఉండటం వల్ల సో మేము అందరి హెల్ప్ తీసుకుని పేషెంట్ కూడా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. సో పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుజన, కన్సల్టెంట్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాబ్ సర్జన్. మీ అందరికీ తెలిసింది కాకినాడలో మెడికవర్ అనేది ఎంత ఫేమస్ అని. మనకి మెయిన్ గా కార్డియాలజీ, ఆంకాలజీ అండ్ న్యూరో సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్ లో డీల్ చేయడం చాలా సక్సీడ్ అయ్యారు. సో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి మదర్ అండ్ చైల్డ్ అండ్ సర్వీసెస్ అనేవి ఒక కాంప్రహెన్సివ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది మేము ప్రొవైడ్ చేయాలని ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేశారండి. మనకి ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంది, లైక్ లేబర్ సూట్ ఉందండి, పిఐసియు ఉంది, ఎన్ఐసియు ఇన్ఫాంట్ బెడ్స్ ఒక 6 beds ఉన్నాయి, అండ్ ఎంఐసియు కూడా మనకి అందుబాటులో ఉంది. ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇంతకు ముందు మేడం వాళ్ళు మాట్లాడినట్టే మనకి ఒక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకా ఏ ప్రాబ్లం అన్నా దాన్ని డీల్ చేయగలిగే అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అండర్ 1 roof అవైలబుల్ గా ఉన్నారు. అదే మీరు అంటే మనకి ఎక్కడ అనేది ట్రీట్మెంట్ లో టైం వేస్ట్ అనేది అవ్వదండి. ఇమీడియట్ గా మనకి అన్ని స్పెషాలిటీ ఉండడం వల్ల మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అందరూ అటెండ్ అయ్యి పేషెంట్ అనేది మనకు కాంప్రహెన్సివ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. అండ్ లేబర్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడ పెయిన్లెస్ డెలివరీ లైక్ ఎంటనాక్స్ అని కానీ అండ్ అడ్వాన్స్డ్ ఎపిడ్యూరల్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ. అందరికీ నమస్తే, నేను శుభాకర్, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్. ఇది ప్రత్యేకమైనటువంటి ఈ దినంలో మేము మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ఉమెన్ అండ్ చైల్డ్ అని అలాగే పీడియాట్రిక్ వింగ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన సొసైటీలో అనేకమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాము. అనేక మంది పిల్లలు కానీ లేదంటే పెద్దవారు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎర్లీగా డెలివరీ అవ్వడము, లేదంటే కాంప్లికేషన్స్ తో డెలివరీకి రావడము, అలాగే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, ఇలాంటి సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటన్నిటికీ సరైనటువంటి పరిష్కారాన్ని, అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ ని ఇవ్వాలి కాకినాడ ప్రజలకు. అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అలాగే మంచి అనుభవం ఉన్నటువంటి గైనకాలజిస్టులు, అలాగే పెడియాట్రిక్ స్పెషలిస్టు మా దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఫెసిలిటీలో 24/7 గైనిక్ రిజిస్ట్రార్ కానీ,
అలాగే పెడియాట్రిక్ రిజిస్టర్ కానీ అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది. పిల్లలకు కానీ పెద్దవారికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇమ్మీడియట్లీగా విత్ ఇన్ మినిట్స్ లో దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ఎక్విప్మెంట్, అనుభవం కలిగినటువంటి సిబ్బంది, డాక్టర్స్ మా దగ్గర అందుబాటులో ఉండడం జరిగింది. ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ ప్రథమ ఉద్దేశం ఏంటి అని అంటే, మా దగ్గర గర్భిణీ స్త్రీ మొదలుకొని గర్భిణీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని స్టేజెస్ లోను, అదేవిధంగా కాంప్లికేటెడ్ లేబర్ కావచ్చు, అదేవిధంగా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఉంటే పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ కూడా అడ్రస్ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రతి విధమైనటువంటి ఎక్విప్మెంట్ ని, అలాగే విధంగా సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల విషయంలో వాళ్ళు తక్కువ బరువుతో పుట్టినా కానీ, ఏదైనా పుట్టుకలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా మేము సరైనటువంటి సమయంలో సరైన విధంగా ట్రీట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉమెన్ అండ్ చైల్డ్ లో ప్రతి విధమైనటువంటి సదుపాయాలని సమకూర్చాము. అదేవిధంగా అందుబాటు ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మెడికవర్ హాస్పిటల్ అనేది వైద్యం చేయడం జరుగుతుంది. మనము హైదరాబాద్ కానీ, లేదంటే వైజాగ్ కానీ, లేదంటే అదర్ ప్రాంతాలకు కానీ వెళ్ళేటటువంటి అవసరం లేకుండా హైదరాబాద్ లో ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి అనుభవమైన డాక్టర్లు, ఏ విధమైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో అదే క్వాలిఫైడ్ డాక్టర్స్, అదే టెక్నాలజీ, అదే ఫెసిలిటీ మనకి ఈ కాకినాడ పట్టణంలో అందుబాటులో మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.